అందంగా ఉన్నావు. అది వదిలేసి అని వాడు అమ్ముంటే దూకుతాడని తెలిసి ఇంకా ముగ్గులేస్తున్నావేంటి? లోపలికి రావే. ఈయనకేం తక్కువ లేదు. గుమ్మంలో నుంచొని అన్ని వాచ్మెన్ లా వాచ్ చేస్తుంటారు. ఏమిటి ఇప్పుడు మీరు వెళ్ళి ముగ్గు వేస్తారా? రూపాయి బిల్లని అక్కడ వదిలేసావు. వెళ్ళి తీసుకురండి. అడ్డగాడిదే. నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళవే, చెప్తే వినవే. వెళ్ళు. ఏంటి లుక్కిస్తున్నావు? ఇవ్వ మొత్తం ప్లేట్ ఇవ్వు. రాను రాను కలెక్షన్ సరిగ్గా అవటం లేదు. ఏదో రోజు మొత్తం వడ్డీతో లాగేస్తాను చూడు. చూస్తుండు. రే కురనాయలా తప్పుకోరా, నీకు స్పెషల్ గా చెప్పాలా ఏంటి? ఏమ్మా ఇలా ఎంతమంది దగ్గర వడ్డీలకి తీసుకున్నావు? ఇది నేను కన్న వడ్డీ. బాటిల్ పాలు పోసే వీణు నేను పెంచాను. బాటిల్ పాలు తాగితే ఇలా రౌడీలు అవుతారా? అందరు పిల్లలకి పాలిస్తే పాలే తాగుతారు. కానీ వీడు మాత్రం రక్తం వచ్చే వరకు తాగుతూనే ఉంటాడు. వాడి పుట్టుకే అంత. ఏమే నీ కూతుర్ని పెళ్లి కొడుకు తరపుడు చూసేళ్ళారు, ఏమైంది? ఎక్కడా వచ్చిన వాళ్ళంతా మీ అమ్మాయికి శనిదోషం ఉందని కారణం చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. డోంట్ వరీ, కుదరకపోతే ఏమిటి, ఎదురుగా నేనున్నానుగా. ముసలే, నీ కూతురు మెడలో నేను కడతాను తాళి. అంతకంటే నా కూతుర్ని పాడుపడ్డ నొత్తులో తోసేస్తాను. ఏంటి? నీకిచ్చి పెళ్లి చేసే బదులు నన్ను పాడుపడ్డ బావిలోకి తోసేస్తానంటుంది అమ్మ. వీడు అలాగంటావా? నువ్వే కదా పాడుపడి బావిడు తోసేస్తానన్నావు. పక్కనే ఉంది, తోసేశాను. లోపలికెళ్ళి కల్లాపు చల్లి ముగ్గులే. ఏంటి మూనంటే ఏంటి? చందమామ. కింద చూడు, చందమామ కనిపిస్తుంది. ఆ శనిదోషం ఉన్న అమ్మాయి మీద చేయి వేసావో. ఇంత అందమైన చెప్పులు ఇక్కడ అనాథగా పడి ఉన్నాయే, అవి నా కళ్ళకేగా ఉండాలి. అవునవునవును. మరి ఏం చేద్దాం వీటిని? నువ్వు ఆదరించవయ్యా. ఏం చెప్పులు మరి వేడిగా ఉన్నాయి? ఎండలో ఉండి వేడిగా ఉన్నాయి. ఇంకా ముహూర్తం కాలేదు, బయలుదేరుతున్నారేంటి? రండి. పెళ్లి భోజనం కూడా వేడిగానే ఉంటుంది. సరే, వేడిగా ఉండేటప్పుడు లాగించేద్దాం. గుంపు తక్కువగా ఉంది, అందరూ టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయారేమో. నేను టిఫిన్ కోసం రాలేదు, నా ప్లానే వేరు. ముందు ఈ పెళ్లి ఎక్కడికి వెళ్ళి పాల్దవుతుందో ఏంటో. ఈ పెళ్లి కూతురు ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తాళం వేసింది. నువ్వు కాళ్ళకు పట్టీలు పెట్టినావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచో చెప్పుడు? అది కూడా దుబ్బేద్దామనే. అయ్యో 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 బొమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందిరది. నీ కళ్ళు దుబ్బయ్యా? కళ్ళు పీకేస్తాను. నేను మాత్రమే చూడాలి, నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది.
రే ఇంత అందమైన పిల్ల నా కథల పెళ్ళంగా ఉండాలి. ఇంకోటి కదా పెళ్ళం వద్దే. ఏమయ్యా అదేమన్నా చెప్పునుకున్నావు టక్కన కొట్టేయడానికి? అది ఆడపిల్ల. ఇంకో అరగంటలో ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారుంటే చెప్పరా. దానికి ఒకే ఒక దారంటే పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్ళవుతుందంట. ఏమయ్యా ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? 9ంటికి ముహూర్తం. ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో ఒకటి చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు. పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు కదా. నైట్ గంట ఉంటుంది పార్టీ. త్వరగా వచ్చేసాయి, నువ్వేం కావు. ఏమయ్యా పెళ్లి కొడుకు బతుకొచ్చాడంటే ఏం చేస్తాం? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్సే లేదు. అదే లగ్నం పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యేవాడో ఏమో. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిదా వచ్చిన బావిలో తోసింది. గాడితో దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి మాకు తెలుసుకుని పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గురువా ఈ పెళ్లి చెడగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 అక్షంతలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం. ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాన్ నమః, ఉమామహేశ్వరాభ్యాన్ నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా. ఆ పిల్ల టైం బాగుంది. లేదు ఆ అమ్మాయి టైం బాగుంటుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీ సమాధి కట్టేస్తా. అక్షంతలు తీసుకోండి. నేను కట్టేస్తాను తాలేంటిది. ఏమయ్యా ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజంత్రేలు భజంత్రేలు. నేను వదలను రా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే. లేరా నువ్వు తాళ్ళరా కడతావు నువ్వు. తాళ్ళరా కడతావు నువ్వు. నిన్ను ఎవరు నువ్వు సమాధానం చెప్పాలా? తర్వాత దానికంటే మొగాడురా నువ్వు. కడుపు కుర్చీలు తీసుకొస్తున్నా వంగరా. మావయ్యకి కప్పు టీ చెప్పు. ఇదిగో నీకు పెళ్లి కొడుకు వేస్ట్. ఆ అంకులే బాగా ఫైట్ చేస్తున్నారు. నోరు మీది.
పోరా మెగాస్టార్ పవర్ స్టార్ పంచులు కలిపి కొడుతున్నారా అయితే దొరకకుండా నిన్న అలా వదిలేది. ఒక యువకుణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. రారా, చూసారా చూసారా? వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 అమ్మాయిలు మోసం చేసి వచ్చాడు. నిజమా కాదురా? అవును. గురువా చాలు, ఇంకా కొట్టి వీడు చచ్చిపోతాడు. పదరా పద. ఆంధ్ర నుంచే రాస్కల్. ఓకే 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 ఓకే. రేయ్ ఏంట్రా చప్పట్టుకుంటే అందరూ సైలెంట్ అయిపోయారు? వాళ్ళంతే, మనమే ఏదైనా రెచ్చగొడితే తప్పితే విషయం వర్కౌట్ రెచ్చగొట్టి చూద్దాం. ఏమయ్యా, ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా చెప్పండి. ఓకేనా? ఓకే అవుతుందో చూద్దాం. ఇక మెదట మనం ఏం చేయాలమ్మా? అన్నయ్య, నేనొక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు. నేను నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను. దీని జీవితం పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఏం చేయను అన్నయ్య? ఏమీ తిరిగి పడకండి. ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చిచ్చి మిమ్మల్ని కాదు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును అని ఒక మాట చెప్పండి, వద్దు ఊ అని తలాడించండి చాలు. ఏమంటారు? ఏ రెడ్డు, నీకు పెళ్ళైందా? 2 పిల్లలు ఉన్నారు. అందరూ తొందరపడినోళ్ళే. ఏంట్రా? ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను, పొగొత్తదేమో చూద్దాం. అది సరిగా పొగరాలేదా నిన్ను నిప్పులో పడేస్తాను. జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు. నీకు అతనే సరైన జోడి, తర్వాత నీ ఇష్టం. నువ్వేమంటావమ్మా? నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. ఏయ్, అక్కడ చూడవయ్యా, తాళి నల్లపిల్లి దగ్గర చూడు. రారా, భజంత్రీలు భజంత్రీలు, పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. మేము రైట్ లో కూర్చోబెడితే నువ్వు రైట్ రైట్ అంటావే. ఆంటీతో చెప్పేస్తాను, మంత్రం చదవయ్యా. అరే టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది. అమ్మా, కనీసం 5-6 సవర్లైనా ఉంటాయి అనుకుంటాను. అవసరాలు ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? చూసావు కదా మ్యాట్ అంతా, ఫైట్ అంతా. ఓకే, నువ్వు నాలో ఫైట్ చేయగలవా? చేయలేను. మూసుకొని రౌడీ వెదవచ్చాడు. మొహం చూడు, పెళ్ళి ఒకటే తక్కువైంది. వెళ్ళి వెళ్ళు, కుడికాలు వేసి పరిగెత్తు పరిగెత్తా. రావే
షెడ్యూల్లో ఉంటే మినీ వ్యాన్ లా నువ్వే అంత పోజు కొట్టావే నా క్యాండిడేట్ చూసావా లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సులో ఉంది అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు లేమ్మా ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు నువ్వు ఈ ఇంటికి దీపం మాత్రమే కాదు ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి లోపలికి పదమ్మా. అమ్మాయి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు మరి ఎట్ట చేసుకున్నావేంటి? అనుకోకుండా నువ్వు సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోరు మీద దేవుడు ఆవిడకి ఇచ్చిన అందం అంతే అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి తొందరగా వెళ్ళండి ఫస్ట్ నైట్ కి టైం అయింది కదా మరి పగలేనా? ఆడొక ఎరిమాలొక మూడిందే నువ్వు వెళ్ళమ్మా. అంతా మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు ఏయ్ తొందరగా నువ్వు రాయే ఏంటి స్లో మోషన్ ఏం చేయబోతుందిరా ఏంటి అట్లా చూస్తున్నావు ఇదే మన అలవాటు నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావనుకో ఏం చేస్తాను ఇలాగే దూకేస్తాను తర్వాత నెక్స్ట్ ఏంటి పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట మీరు గనుక సమయానికి వచ్చి నా పరువు కాపాడకపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. మీ అమ్మకేంలే పుట్టుకొని పోయే వయసు కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో ఆంధ్రగతి ఏం కావాలి ఎగతాళి చేయకండి నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను గాని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది అందువల్ల నా సంతోషం కూడా పోయింది ఇక నుంచి నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది నా చేతిలో ఇంకేదో ఉన్నదే సీమలు బంగారు కోడి పెట్ట వచ్చినండి ఎందుకలా చూస్తారు మీరు చాలా తొందరపడుతున్నారు మీ అమ్మ దానికి టైం చెప్పారు ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా ఫారెన్ వాళ్ళు చూడు వెంటనే మ్యాటర్ ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేస్తారు పోయా రావే నా సిమ్లా యాపిల్ పండు ఎక్కడ వాడు చెప్పండి రా బేవస్ నాయల్లా చెప్పండి రా మిమ్మల్ని అంతా నేను నరికేస్తారా సమయానికి వచ్చి ఆదుకున్నారయ్యా కేవలం 1 లక్ష రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందుకు ఆపుతావు బ్రహ్మాండంగా చేయి చాలా థ్యాంక్స్ అయ్యా నేనున్నాగా ఊరుకోవే నమస్కారం అయ్యా నన్ను ఆశీర్వదించండి చల్లగా ఉండమ్మా ఏంటి మీ అన్నయ్య కనిపించలేదు నమస్కారం అయ్యా శకునే అయ్యా తమ్ముడి దగ్గర తెల్లగాటి మీద సంతకం తీసుకో ఎందుకయ్యా షార్ట్ కట్ లో చెప్పంటావా నీ చెల్లెల మెళ్ళలో 3 ముళ్ళు వేయకముందే 3 రూపాయల వడ్డీతో నేను ఇచ్చిన 1 లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేసాయి లేదంటే ఒక సంతకం చేశాయి లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి ఏంటి బాబు పెళ్లి కుదరమంటున్నారు భజంత్రిలోకి చెప్పంటావా వద్దా
ఇచ్చిన డబ్బుకి తెల్ల కాగితం మీద సంతకం తీసుకున్నాం. అర్థం కాలేదే, మరెందుకైనా తరుముతున్నాం? వాడా బెవర్స్, వాడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెడితేనే పత్రం చెల్లుతుంది. ఓహో. లక 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 లక. ఎందుకు అడ్డుకొచ్చావు? నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైర్డ్ అయి పడుకున్నాను కదా, నేను వాడిని పట్టిస్తే ఆ? ఆ, తీ 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 తీ. ఎంత ఎంత తీరా తీరా. లెఫ్ట్ లో పరిగెత్తాడా రైట్ లో పరిగెత్తాడా? రైట్ లో. అప్పుడైతే లెఫ్ట్ తోయి. ఫాస్ట్ గా తోయి. అరే తొయ్యేట్రా, ఫాస్ట్ గా తోయండి. అలా తోయి. నా బిడ్డని వాళ్ళకి పట్టి ఒక బాబు. ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు. నీకు పుణ్యం ఇలా రావే ఉంటుంది. నువ్వు రా. వాళ్ళకి నాకు నువ్వు పట్టి కావాలి ఒక రా. బాబు. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ పెట్టుకోలేదు కదా ఎప్పుడు? ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు, అర్థమైనా? బిడ ఒరే ఆగరా బాబు. దయచేసి వాళ్ళకి అప్పగిస్తుందా? నన్నే పరిగెట్టిస్తావురా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారా? చిన్నప్పుడు తల్లి దగ్గర తాగిన పోల మొత్తం కక్కిస్తారా? నిన్నేం చేస్తా చూడరా? నీ మొహం మీద ఇవాళ ఆమ్లెట్ వేస్తా. ఏంట్రా చూస్తా? అడగడానికి మొగోడే లేడనుకుంటున్నావా? గారిగుండే బొక్కల ఇదేంట్రా మధ్యలో? వేరే నోటి ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఓ ఇంకా జాకెట్ వేసుకోలేదు. ఈడి పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన్ని తీసుకెళ్తాడో. ఆ పనికి వాళ్ళ నాయాలని పంపిస్తారా? తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయ. ఇక్కడున్న దరిద్రపు కొట్టు వెతలందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సరే ఉంటే తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయండి, లేదా నేను రాక్షసుల్లాగా మీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా? రిజిస్టర్ వచ్చి సంతకం చేస్తావా లేదా? చేస్తావా లేదా? వడ్డీకి డబ్బులు ఇచ్చి ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు. మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరి ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకో తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో డబ్బులు ఇవ్వు. గోవిందా. పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షోకి తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏయ్, ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట? ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. ఏ సరే
ఇంకా పువ్వులు పెట్టినా ఏం అక్కర్లేదు. రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? సరే 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 నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు, హెల్ప్ చేస్తాను చూడు, ఇలా దూపా చూడు. ఉండవే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు, హెల్ప్ చేస్తాను. బొగ్గునే కదా. అయ్యో చేయనివ్వండి. అయ్యో చేయని. అయ్యో మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో ఏయ్, ఆపరా బండి. ఎవరా నువ్వు బస్ కట్టొస్తున్నా? రేయ్, ఏంట్రా కళ్ళు మూసుకున్నా? ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా తొందర నీకు? అది ఎలా ఎలా? నేను నీకు నేర్పిస్తాను. ఆ, ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. ఏయ్, ఏయ్, ఏంటి ఏంటి? వీడైపోతుంది, నీకు రావడం లేదు. ఇలా చూడు, నువ్వు ఆపలేదా నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయా? సెంటర్ లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. చెప్పవే. అయ్యో, వదిలేయ్, ఏయ్, నాకు సిగ్గేస్తుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. వదిలేవా? వెళ్దాం, వదిలేమంటావా? పదండి. సరే పెళ్ళ చెప్తుంది, పో పో పోరా పోరా. మంచి పని అయింది, ఆ అమ్మాయి పోపట్టాను చెప్పింది కదా. అన్నాడు. అయ్యే. ఏమిటి నరసింహ ఇది? పీక్ టైం లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే? నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. కంపు కొడుతుంది కదా, నేను కూడా నీళ్లలోనే వేసుకుంటా తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా, నువ్వెక్కవే. ఏయ్, ఆ బండి దివా, ముందు ఆటో వెళ్ళమను. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, అయ్యో. చూడు. వీరుకు చిర్ర చిన్న చిన్నది. అయ్యో ఇది చూస్తున్నాను. తెలవయ్యా, ఫ్రీగా చూస్తున్నాను ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? బాబు ఎలా ఉంది? ఏంటి? ఛీ! అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి? చీమా ఆ, ఇప్పుడు చూడు. ఏంటమ్మా ఇటు పక్క చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా, నువ్వు రావయ్యా. ఏమయ్యా, దోశ పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ ఏముందంటే సారీ సార్, వేరే డ్రెస్ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ ఏదో వేసుకుంటా. దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకురా. తీసుకొస్తా సార్. వెళ్ళరా. పిచ్చనా? ఏంటిది? ఈగ ఇదేంటి? పూరి ఎప్పుడు చూడు. ఏయ్, ఎవరే హోటల్లో దోశలో చేముంది, ఏగలో పూరి ఉంది, ఏంటే హోటల్ అడుగుతారు? డబ్బులు ఇచ్చి తింటున్నావు. ఏంటయ్యా ఈ ఘోరం? గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంతా ఫ్రీనే సార్. డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? ఆ? అయ్యో ఏంటిది? లోపల పెట్టుకోవే. అయ్యో పోయా. అయ్యో నువ్వు చేస్తున్న గోల, అల్లరి, ఎగతాళి, కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది.
కదా అయిపోయిందయ్యా. తత్తరిక ఎంత ఎండగా ఉంది. అన్ని అంట్లు ఎందుకమ్మా ఒకే రోజు తోమడం? దోమలు కూడా కుడుతున్నాయి. కుట్టకుండా ముద్దు పెట్టుకుంటాయి ఏంటి? ఇదిగో ముందు టీ తాగి పనిచేసు. నేనే అడుగుదాం దెబ్బలు పడతాయి. నిన్ను ఆగు. ఆగవే, ఆగమన్నానా? దొరికావంటే అయిపోతావు. ఆగవే, నన్ను ఇలా పరిగెత్తిస్తుందండి. ఏది నేనేం చేస్తానో చూడు. హాయ్, చూడటానికి తెగ ముద్దు చేస్తున్నారు. ఇక్కడ ఉండండి. ఆగండి, చాక్లెట్ ఇదిగోమ్మా. ఇదిగో ఇదిగో తీసుకో. తీసుకో. నీకు తెలుసా, ఇంకా మా అత్తగారికి చెప్పలేదు, మా ఆయనకు కూడా చెప్పలేదు. 2 నెలలుగా రాలేదు. అది నీలాగా పుడుతుందా లేక నీలాగా పుడుతుందా అని నాకే తెలీదు. అత్తయ్య, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు మాత్రం దీని గురించి సంతోషపడాలా బాధపడాలా అర్థం కావడం లేదు. ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు? ఏం లేదమ్మా, వెళ్దాం. అయ్యో, పదే బహుశే సహస్రాక్షర పరమేభ్యోపన్న గౌరీమిమాయ సలిలాని సక్షత్యేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బహుశే సహస్రాక్షర పరమేభ్యోపన్న కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ. ఎంత ధైర్యం నీకు? 5 అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు. మోసం చేస్తారా? ఏం చేశాడు? ఎందుకలా కొడుతున్నావు? ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు? వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడ్లాగా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. పాపాత్ముడు వీడు, పాపాత్ముడు. వాడు పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. నీ మొగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి, ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును మికి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది. బ్యాగ్ నుంచి సూపర్ గా ఉన్నావు, బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు 6వ పెళ్లి. సరే వదిలే, కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు. నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు 6వ పెళ్లే కదా. ఏరియా మొత్తం నన్ను చేసుకోని అంటున్నారు. చూద్దాం ఎవరికి ఎక్కడ మచ్చ ఉందో అని. అయ్యగారికి కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా? ఎక్కడది? ఫ్లాట్ గా ఉందే. ఇలా పైకి ఉబ్బొచ్చిందనుకో, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా, అప్పుడే పక్కనున్న గుంట్ల మీద ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి, దాని పేరేంటి? షకిల. అదే సెకండ్ మ్యారేజ్ కి 3rd మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది. సూపర్ పార్టీ అది. 4వ మ్యారేజ్ ఇంకో దాంతో. కొట్టమే, ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది. చాలు. ఏంటి నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా? మీ కాలు ఎలా? అది ఎందుకు అడుగుతావులేమ్మా, నాకు శని అనుకుంటాను, అందుకే కాలు.
ఎలా జరిగిందో చెప్పండి. ఏమొద్దు. ఏంటే వాడు ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నా? రా రా రా, నాకు తెలుసు, నేను చెప్తాను. ఓ దీపావళి సీజన్ లో నేనే వాడు కాలేజీ డిస్కౌంట్ ఇచ్చాను 50%. ఎలా జరిగిందో అడగవా? చెప్పండి. రే ఎడు చూస్తున్నావురా? ఏంటి ఎడు చూస్తున్నావు? తీసుకొస్తానన్నా. నుంచి పని చేసి కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయిరా. కొడితే సర్దుకుంటా. త్వరగా రా. పట్టుకో. ఏంట్రా ఏంట్రా 3 కాళ్ళు ఉన్నాయి? అవును కదా, ఏంటిది అన్యాయంగా ఉందా? ఈ ఏరియాలో నీకంటే గొప్పోళ్ళాడు, అటువంటిది నీకే 2 కాళ్ళు ఉన్నాయి. ఎవడో ఎదవా ఆడికి 3 కాళ్ళు ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆయన పైకి పంపే. అలాగా? త్వరగా కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంటికి కానీ ఏమైందన్నా? ఎంత ఘోరం జరిగిందన్నా? రే అవి 3 కాళ్ళు కావరా, ఇద్దరివిరా. అదో పెద్ద కామెడీ సీన్లే. రా నువ్వు కూర్చో కూర్చో కూర్చో, నువ్వేం బాధపడకు. వెళ్దామా? బాగా టేస్ట్ గా ఉంది. ఆ రోజు నుంచి వాడు కుంటుడే. తప్పురా, నీ కాళ్ళు నరికేస్తా. నమస్కారం సార్. ఇదేంట్రా గుంపుగా వచ్చి ఒకటి మాత్రం నమస్కారం పెడతాడు? ఏంటి నేను ఒక్కనే సార్ వచ్చింది. ఏంటి మ్యాటర్? ఈ ఏరియాకి మీరే దాదా అని విన్నాను. ఎవరు చెప్పారు? అది లేటుగా. సారీ సార్. అది సరే, ఏంటి మ్యాటర్? ఒక చోటు అద్దెకి కావాలి సార్. దేనికి? అదేంటంటే ఒక ఇల్లీగల్ మ్యాటర్ కోసం. ఇల్లీగల్ అంటే అదే. ఈ రోజు ఇల్లీగల్ అంటే మనం ఇల్లీగల్ మీద ఇల్లీగల్ తీసుకుని కట్టినా కూడా ఒకవేళ దౌర్జన్యంగా ఫ్లోర్ వేసిన. అసలు ఇల్లీగల్ అంటే ఏంటి? ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ కి తెలియకుండా చట్ట విరోధంగా చేసే పని. ఈ రోజు మార్కెట్ లో పేరును వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మడమే. అది సింపుల్ గా ఇల్లీగల్ అని చెప్పడం వదిలేసి ఎందుకయ్యా డొంక తిరుగుడుగా ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ అంటావు? అసలు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకు? 1000 రూపాయలు ఇస్తాను సార్. సంవత్సరానిగా? నెలకి. అలాగైతే నువ్వు వారానికి 1000 రూపాయలు ఇచ్చేయాలి. సరే సార్. ఈ ప్లేస్ ఓకేనా సార్? ఇది స్కూల్ సార్. మేమేంటి స్విమ్మింగ్ పూల్ అని చెప్పాము. కొబ్బరి బొండానికి డబ్బులు ఇచ్చిరా. వెళ్ళకండి బాబు. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వెవరు? వాచ్మెన్ వా? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టరా? ఏ పిల్లలు హెడ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పండి. హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ నేనేం చేశానంటే నీ స్కూల్ ని రోజు కూలికి ఈయనకి అద్దెకి ఇచ్చేశాను. వెనకాల ఈయన కూర్చొని ఇల్లీగల్ మ్యాటర్లు అన్ని చేసుకుంటారు. నువ్వేమో వరండాలో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పుకోవాలి. 2 2 4 2 3 6 2 2 4 2 3. ఏంటి రౌడీజం చేస్తున్నావా? పోలీసులకు పట్టిస్తాను. పట్టించావంటే హెడ్ సెపరేట్ గా మాస్టర్ సెపరేట్ గా చేసేయాల్సిందే. సార్ ఆ? మా చదువు పాడు చేయకండి సార్. రే నువ్వు చిన్నపిల్లాడు రా. నేను చూడు గొప్పోడిని. చదవా గొప్పోడు అయ్యాను. నువ్వు నాలా గొప్పడు అవుతావు. పోరా పో. కొండ్రా 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 అంటాడు. కొండ్రా కొండ్రా. నువ్వు కడుపుతో ఉన్న విషయం మీ ఆయనకి చెప్పావా అమ్మా? లేదత్తయ్య. పిల్లలు చదువు పాడు చేసే మనిషి దగ్గర నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. మీరొక ముక్క తినండి అత్తయ్య. వసే మా నాన్నకు ముద్దులు పెళ్ళామా? ఏంటి నువ్వు మామిడికాయ తింటున్నావు? మొగుడు ఆల్రెడీ చచ్చాడుగా. పార్టీ ఎవరు? ఓ ఇడ్లీ పిండిస్తాడు వాడా? దరిద్రుడా! ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీడెంతో పర్వాలేదమ్మా. వీడి నాన్నతో నేను ఎన్ని బాధలు పడ్డానో తెలుసా సింహముకి? ఏంటే బిడ్డను కన్నావా? చూపించు. ఏంటే పిల్లోడి పెదవులు నాలా క్రాస్ గా లేవు? వేరే ఎవడైనా క్రాస్ చేశాడా? జోక్ చేశా.
మహాత్ముడికి వేసినట్టు దండ వేశానని చూస్తున్నావా? రాజకీయ లాభం కోసం ఆయన పార్టీకి చెందిన వాళ్లే ఆయన మీద కిరసనాయలు పోసి తగలపెట్టి చంపేశారు. చివరికి ఏమైందంటే మన పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అన్న ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్న రాజసింహ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన కొడుకు నరసింహ ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు. అన్న రాజసింహలాగే అతని కొడుకు కూడా మన పార్టీకి సేవ చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. మీ ఆయన మా ఆయన ఎంతో గౌరవంగా బతికి చనిపోయాడు అనుకుంటున్నాడు. ఇదిగో వాడికి భోజనం తీసుకెళ్ళు. ఎంత కొట్టినా ఎక్కటం లేదు. ఎందుకు ఆ స్కూల్ పిల్లల చదువు పాడు చేసావు? 1000 రూపాయలు ఇస్తానన్నారు వారం వారం. అయితే 1000 రూపాయలు ఇస్తే నన్ను పంపించేస్తావా? ఏయ్, నన్నంత వెదవనాలనుకుంటున్నావు నువ్వు? 1000 రూపాయలు ఇస్తే ప్రళాన పంపిస్తాననుకున్నావు నువ్వు? కండ్రెప్పలు చూడు, కలువు రేఖల్లా ఉన్నాయి. ఒక్కొక్క రేఖకు 100 రూపాయలు వస్తే ఎంత అయింది? 200 రూపాయలు అయింది. కళ్ళు చూడు, చేపల్లా ఉన్నాయి. 200 వేసుకో, ఎంత అయింది? ముక్కు చూడు, ముక్కు చికెన్ లాలీపాప్ లా ఉంది. దానికి మరో 200 వేసుకో. పెద్దాలు చూసావా? ఆవకాయలా ఉంది, దానికి 300 వేసుకో. మెడకు 200 వేసుకో. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ కిందకు వచ్చావంటే ఎంతో తెలుసు నీకు. 2000 కి పైనే వస్తుంది. టోటల్ గా చూసుకుంటే నువ్వు డిపార్ట్మెంట్ స్టోర్ లా ఉన్నావు. హోల్సేల్ గా ఎవరన్నా ముందుకు వస్తే 2000 ఇచ్చాడంటే పంపించేస్తాను అంతే. ఏంటమ్మా, నేను పువ్వులు బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ముందు మోపలాగే ఉన్నాను. కడుపుతో ఉన్నదానివి అలా మాట్లాడకూడదమ్మా. అవునమ్మా, నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఈ రోజైనా మీ ఆయనకి చెప్పు. లేదంటే ఎందుకే దాచావని దాన్ని కూడా పెడర్థాలు తీసి అసహ్యంగా తిడతాడు. అవునమ్మా, నువ్వింటికి వెళ్ళమ్మా, నేను చెప్తానులే. ఎవరికి తిథి పెట్టాలి? ఒక యముడికి. యముడికే తిథి పెడతారా? అందరూ పోయిన వాళ్లకు పిండం పెడతారు. నేను అక్కడ చావడానికి పెడుతున్నాను. దేవతాభ్యో నమః. ప్రథమ పిండం స్థాపయామి. పితృదేవతాభ్యో నమః. ఏమండి, ఎవరు చనిపోయారండి? నరసింహ నరసింహ చనిపోయాడంట. వసంతమ్మ, నీ కొడుకు శవాన్ని తీసుకొస్తున్నారు. అయ్యో నరసింహ, నిజంగానే చచ్చిపోయాడు. అవును, పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తున్నాం. దీనిలో సంతకం పెట్టు. బాలే అడిగావయ్యా. దారుదలయ్యా. ఏమన్నా నువ్వు ప్రాణాలతో ఉండగా బాగున్నావని చెప్పకూడదా? ఇప్పుడేం చేస్తావు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను చాలా బాగున్నాను, నేను చాలా బాగున్నాను, నేను బాగున్నాను. నీ బతికిలా అయిపోయింది. విచారకంటే ప్యాంట్లు తలితే పురుగులు కూడా దగ్గరికి రావంటారు. నీ శవ దగ్గర కూడా పురుగులు రాకూడదని రాజ్యాలు. నా ఉసురు తగిలేదా నువ్వు ఇలా చచ్చావు? కరెక్ట్. నాలాంటి ఆడపిల్లని ఎంతమంది ఉసురు పోసుకున్నావు? 16 రోజులు కార్యం వరకే కదరా, 16 సంవత్సరాలు చెప్పుతో కొట్టా కూడా నా కోపం తీయదురా. దేవుడు నీకు మంచి శిక్ష వేశాడు.
పడిపోను ఏమైందో చూసావన్నయ్య ఎన్నాళ్ళకి ఊరు వచ్చినాడు ఈ చేసిన ఘనకార్యాలకి ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ కర్మకాండ కూడా నేనే ఇస్తాను. అవునే ఈ రోజే మాకు దీపావళి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకు ఓపిక ఉండాలి కదా, వచ్చి టీ అయినా తాగు. నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారోనని చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే. నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనమంతా నా మీద చెప్పులు విసురుతున్నారే. నా తల్లి కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నా పెళ్ళం కళ్ళలో అటువంటిది కనబట్టలేదే. ఉండవే, ఊదేస్తానే నీకు. చాక్లెట్స్ తీసుకోండి. ఇది కూడా తీసుకోండి. అక్క నువ్వు కూడా ఈ రోజు మా అందరికి దీపావళి. అమ్మా, ఎడవటానికైనా నీకు శక్తి కావాలి కదా. రామ్మా రా, తాగమ్మా. ఏవే, నీ కన్న కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా తాగుతున్నావా? జనాల కింద ఓ టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? అందరూ టీ తాగుతున్నారా? తాగేసి గ్లాసులు కింద పెట్టండి, అప్పుడు పెడతాను మీకు స్పాట్. నేను చచ్చిపోతే నా మీద ప్యాడ్ చుడతారా, చెప్పులు చుడతారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు, నేను మాత్రం ఒక విషయం చెప్తాను. నీలాగా బతికేవాడి జీవితం ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు. ఇకనైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు. నాతోరా, నేను నీతో వస్తాను. సరేలేరా, పద వెళ్దాం. ఈడు పెద్ద వస్తాదులాగానే పీకుతా ఉన్నాడు, కానీ ఈడికి తెలియకుండా ఈ పెళ్ళం ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే స్టడీ
చేయించుకున్నావా? అబార్షన్ చేయించుకున్నావా? అవును. చేయించుకున్నావే? చేయించుకున్నావే? కొట్టురా, బాగా కొట్టు. అది చేసిన పనికి దాన్ని కొట్టి చంపాయి. అడుగు అడుగు, బాగా అడుగు. గరగారు చేసుకొచ్చింది ఇది. అడుగు దీన్ని. అవునే, నువ్వు అబార్షన్ చేయించుకుంది తప్పు. నేను అబార్షన్ చేయించుకొని ఉండాల్సింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేస్తుంటే ఈ ఊరే ప్రశాంతంగా ఉండేదిరా. ఏంటి? అవునురా, మీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేస్తుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏమంటావు నువ్వు? పోరా, ఎక్కడికైనా వెళ్ళి చాపు. వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రావడమే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా? ఏమయ్యా, చెడ్డవాళ్ళందరికీ కూడా మంచేదో చెడేదో తెలుస్తుంది. నీకు మంచి అనేది ఏమిటో తెలీదా? తెలీదురా, తెలీదు. అంతా ఈ పోరంబొక్కు వల్లే. అంతా ఈ పోరంబొక్కు చేసిందే. నా చేతికి చిక్కాడంటే నరికి పోగులు పెట్టేస్తా. ఎవరయ్యా ఇతను? మా నాన్నరా, నాన్న. ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేట్రా అని చెప్పి తీసేసి బీడీ పెట్టాడురా. బీడీ పెట్టాడు, బీడీ. చదివి ఏం పీకుతావురా? ఇదిగా దమ్ముగొడ్డు. ఏమయ్యా, ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? నోరు మీవే, లేదా నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా, తీసుకోరా. తమ్మే, దమ్మేరా. అయ్యో, వద్దంటున్నాను కదయ్యా. నువ్వు రవ్వే, నువ్వు కొట్టరా. ఈయన చెడిల్లు కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నాడు. బాగా వదిలే. ఇస్త్రీ చేస్తున్నాడు కదా, నైస్కి వెళ్ళాడు. వెనకాల పెట్టా. వెళ్ళా వెళ్ళా. గోక్కులు చాలు గాని ఇస్త్రీ చేయరా. నా కొడక ఓదరా, జుమ్ముని బాగా ఊదే. అది అలాగే. ఆయనకు ఎదురుగా నవ్వుతూ ఎవడన్నా వచ్చాడు అనుకో, ఇక అంతే. ఆడ మొక్క మీద పిడిగుద్దులు కురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గాని మా నాన్నకి నాకు సంతోషం ఉండదు. ఆ సంతోషం ఆడ మగుమ్మని అయిపోతుంది కోతిలాగా. ఇలా బయట వాళ్ళతోనే కాదు, మా అమ్మను కూడా మేము ఇద్దరు కలిసి ఇలాగే టార్చర్ చేసేవాడు. అలా ఇలా బాదుకునేది. అంత బాదుకున్నా మా పని మాది. మేమే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. మాకు జాలి. సడన్ గా యాక్సిడెంట్ చేసి ఉన్నట్టుగా పోయాడే. నరసింహ, నరసింహ, అయ్యో నరసింహ, నా బిడ్డను అన్యాయం చేసిపోయాడే. లేక లేక పుట్టిన బిడ్డను వదిలిపెట్టిపోయాడే. అయ్యో అయ్యో నరసింహ. ఇంతమంది దేవుడికి రోజు పూజలు చేశానే, ఒక్క దేవుడు కూడా నా బిడ్డను కాపాడలేకపోయాడు. ఇంకెందుకు ఈ దేవుడు? అయ్యో, నా బిడ్డ వెళ్ళిపోయాడే. ఏమైందయ్యా? అసలు నా బిడ్డకి ఏమైందో చెప్పు. ఏం కాలేదే, దాంట్లో బేకరీలో జామ్ బాటిల్ కొన్నాను కదా, అది అడిగి ఇలా పూసేశాను అంతే. రే లేరా లేరా, మీ అవ్వ నిజమైన రక్తం అనుకుందిరా. రే చూడు, ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? నవ్వేటప్పుడు కన్నా నువ్వు ఏడ్చేటప్పుడు అందంగా అలా పెంచాడు ఈ పోరంబోకు నన్ను. నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు, జాలీగానే ఉంది. కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు, చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను. ఏడుపు వస్తుంది. నేను పుట్టినప్పుడు ఆడలేదు తెలుసా, కానీ ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఎప్పుడు మా అమ్మ ఇంత మాట అనలేదు. ఈ రోజు అన్నది నువ్వు ఎక్కడికైనా పోయి చావు అని. ఇప్పుడు ఒకవేళ చచ్చాననుకో, మళ్ళీ నా గత అంతే అంటావా? ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు. కానీ అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు మంచోడుగా మారాలి అంతే కదా. నాలాంటి చాలా మంది చితపట్టేసి హాస్పిటల్ బాల్ చేసావు. వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి, అలా స్టార్ట్ చెయ్యి.
నీకు చెప్పింది ఆగండి. అరే అదేం లేదు, ఈ పేదవాడు సాధారణంగా ఎవరిని తేలిక నమ్మరు. నమ్మారనుకో ప్రాణాలేమన్నా ఇచ్చేస్తారు. నేను ఏర్పాటు చేస్తాను కదా, నేను ఏర్పాటు చేస్తాను కదా. నీళ్లు కావాలి, 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 నీళ్లు కావాలి. కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటున్నారా? అవును, అదే చేయబోతున్నాం. అది నెలలా ఇచ్చేదే కదా. మరి ఏం చేయమంటావయ్యా? అలా అడుగు. ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలితే పని జరగదు. గట్టిగా అడగాలి. అలా అడగటానికి ఎవరున్నారయ్యా? ఎవరున్నారా? ఎందుకు లేరు? ఇదిగో మన అమ్మ ఉన్నారు కదా. ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఎలా అడగమంటావు బాబు? అమ్మా, నువ్వు చెప్పేదంతా పాత కదా. కుక్క బిస్కెట్లు కూడా దొబ్బేసి తినేసేవాడు. కానీ ఇప్పుడు చూడు, తాను తినే రొట్టి కుక్కలు వేస్తున్నాడంటే మారాడనే కదా అర్థం. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి, నా వెనకాల రండి. అట్టగే రండి రండి రండి, అందరూ రండి. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. ఒక్క నలుగురు మాత్రం ముందుకు రండి. అన్నకి దరఖాస్తు ఇవ్వండి, ఇవ్వండి. తీసుకోనా? తీసుకోండి. నువ్వు తీసుకో, నేను చెప్తాను కదా. దరఖాస్తు ఇచ్చేశారు కదా, ఇంకా మీ సమస్యలన్నీ అన్న పరిష్కరించేస్తాడు. మీరు ధైర్యం వెళ్ళిపోండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. అంతే, ధైర్యం ఏంట్రా ఇది? నీ పాటికి ఇవ్వమంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నేను తెలియకుండానే తీసుకుంటాను. అసలు ఇంతకీ ఏమిట్రా ఇది? అన్నా, నువ్వు కనుక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావే అనుకో, మంచివాడు ఏంటి, ఈ ఏరియాకే దాదాపు అయిపోతావన్నా. అవును. ఏరా, ఒక కుండ రెండు కుండ్ల ఏరియా మొత్తానికి నీళ్ళు ఎలా రాయమంటావు? అది తెలిస్తే నేనే దాదానైపోయి ఉండేవాడిని కదా. ఎవరో పిలుస్తున్నారా? వస్తున్నా. ఎలా? కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే ఆకాశంలో వరుణదేవుడు వర్షం కురిపిస్తున్నాడు. ఈ వరుణ దేవుడు ఇవ్వడాడు, మా దేవుడు ఇస్తున్నాడు. అదిగో చూడు అక్కడ. నీళ్లు పట్టుకుందాం, తొందరగా రండి. ముందు మోటార్ పోయా. ఎవరు? ఎందుకు సార్? ఫైర్ ఇంజిన్ దొంగతనంగా తీసుకొచ్చాడయ్యా. అరెస్ట్ చేయండి. కొట్టారంతే. ఏంట్రా అరెస్ట్ గిరెస్ట్ అంటున్నారు? దీంతోనే కొట్టాలని చెప్పు. నాయకుడు అవ్వాలంటే రైలు పట్టాల మీద పడుకోవాలన్నా. ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాలి, చాలా సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. ఈ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ పెంచేస్తామో చూడు. అడుగుతుంటే మాట్లాడకుండా నిలబడ్డా. మాట్లాడుకురువా, నువ్వు ప్రజల కోసం మాట్లాడుకో. మాట్లాడడానికి నువ్వు ఏం మాట్లాడద్దు, స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి నేను డీల్ చేస్తాను. సార్ చూసారా సార్? ఆ సౌండ్ విన్నారా సార్? నీళ్ల సమస్య ప్రజా విలువలా మారింది సార్. వాళ్ళు వరదలా వచ్చారంటే మీ పోలీస్ స్టేషన్ సార్, సైన్యం వచ్చినా కొట్టుకుపోతారు సార్. ముందు మా నాయకుడు విడుదల చేయండి. ఏ దేశానికయ్యా నాయకుడు? ముందు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. సార్ కూర్చోండి సార్. పర్వాలేదు. వాట్స్ ద మ్యాటర్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కలెక్టర్ సార్ నమస్తే సార్. మా ఏరియాలో సంవత్సరం నుంచి ఒక్క నీటి పట్టు కూడా లేక నానా కష్టాలు పడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక మా నాయకుడు ఈ పని చేశాడు సార్. అతను చేసిన తప్పైతే ఊరికేసేయండి సార్. ఏంటి అది? సార్ మా నాయకుడు మీరు ఉరి తీసేస్తే ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరుంటారు సార్? అక్కడ చూడండి సార్, ఆ ప్రజలు చూడండి సార్. మా నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ ప్రజా వెలుగును చూడండి సార్. సార్ మీరు మా ఎందుకు దయించి మా ఏరియాకి నీళ్లు వచ్చేలా చేయాలి, మా నాయకుడిని విడుదల చేయాలి సార్. వాటర్ ప్రాబ్లం ఈ జిల్లా మొత్తం మీద ఉంది. అయినప్పటికీ మీ ఏరియాకి నీళ్లు ఏర్పాటు చేస్తాం.
ఊళ్ళో వాళ్ళందరూ విదిలేసి ఊరేగిస్తుంటే ఇంట్లో ఏంటి కుక్కర్ కూడా విదిలేయట్లేదు? ముఖి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు అసలు ఎదకుండానే ఎలా అయ్యారయ్యో? సరే ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్నాను, ఎట్టి పరిస్థితిలోనూ మీ భార్య వైపు కన్నెత్తి చూడను, మాట్లాడను. అదేం ప్రమాణం అయ్యా? తలెత్తి చూడను పలకరించును అని నా పెళ్ళానికి బీటీ అని చెప్పి నువ్వు ప్రమాణం చేయొచ్చుగా. లాయర్ని ఇలా అనుమానించకూడదు. నీ మీద నాకు డౌట్ లేదయ్యా. నువ్వు ఆమె నడుము వరకే వస్తావు, కానీ ఆమె నడువు చాలా అందంగా ఉంటుంది. అదే నా సమస్య. ఇలా చూడు, వెళ్ళావంటే 2 కళ్ళను మాత్రం చూసి మాట్లాడవచ్చు. సరే. రారా ఇలా. ఏంటి గురువా? వాడి వెనకాలే వెళ్ళి సైట్ ఏమైనా కొట్టాడేమో గమనించు. ఓకే గురువా. ఫాలో. ఏయ్, పోయా, పో, పో, పో. వాడివే నువ్వు. కోర్టు పోయే టైంలో వీడి దగ్గర ఇరికించావు నన్ను. వెళ్ళాయా? ఏయ్, మీ ఆయన వచ్చి లోపలికి రమ్మని పిలువమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. నేను లాయర్ వరదరాజుల్ని. అయితే నువ్వు నీ భర్తను వదిలేసి రావటం అనేది చాలా పెద్ద తప్పు. ఏంటయ్యా కితకితలు పెడతావు? సెక్షన్ 302 ఏదో ఒకటి చెప్పవయ్యా బాబు. సెక్షన్ 302 ప్రకారం అది చాలా పెద్ద తప్పు. అందుకని నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలని అతని యొక్క ఆర్డర్. రావడం కుదరదు. ఆ? వినపడలా? రావటం కుదరదా? వినపడలేదా? రావటం కుదరదా? ఉమ్. అప్పుడైతే దాన్ని నేను డైవాష్ చేస్తానని చెప్పు. డ్రైవర్స్ కదయ్యా, డైవర్స్. ఆ? అదే నేను తనకి డైవర్స్ ఇస్తానని చెప్పి బెదిరించి దాన్ని ఒప్పించలేకపోతే నీ నాలుగు పోసేస్తాను. వెళ్ళా. అమ్మా మహాతల్లి, నువ్వు రాకపోతే అతను నీకు డైవర్స్ ఇస్తాడంట. వెళ్ళి డైవర్స్ తీసుకోమను. సరే. ఇదిగో చూడు, ఆ షకీలతో 2 పెళ్లి చేయించు. ఏంటి నేను చేయాలా? లేకపోతే ఉంచుకోమను. ఇది చూడమ్మా, నీ భర్త నువ్వు అసంగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మాట్లాడవో 4 లాగి కుట్టేస్తాను. ఆయనేమో కోసేస్తానంటున్నాడు, నువ్వేమో కుట్టేస్తానంటున్నావు. వస్తున్నా సార్. ఏమా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం ఏంటి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. కొంచెం నువ్వు సర్దుకొని పోమ్మా. నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందమ్మా? అది కాదమ్మా. అయితే వెళ్ళి వంట పని చూసుకో. వెళ్ళు. ఎవరా షకీలా? అదో పెద్ద పార్టీ, నేను తర్వాత చూసుకుంటాను. కానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూట్ అరేంజ్ చేయి. ప్రాసిక్యూటా? అదేంటి, నేనే ప్రాసిక్యూటర్ కదా. నువ్వే ప్రాసిక్యూటా? మగాడేలా ప్రాసిక్యూట్ అవుతాడు? అదే కదా. లేదు, అది బాగుండదు. నువ్వు ఒక ఆడ ప్రాసిక్యూట్ ఏర్పాటు చేయి. ఆడ ప్రాసిక్యూటర్? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సీమ నుంచి వచ్చావా, చిట్టిగారి తింటావా, పెద్ద పొరకేసరా. ప్రాస్టిట్యూట్ అయ్యా. ప్రాస్టిట్యూటా? ఆ ఏరియానే ఉంటారో తెలీదు, అక్కడికి వెళ్తారా? నుంచి వచ్చా తెలిసి ఎగతాళి చేస్తే కేసు వేయొచ్చు. తెలియకుండా చేస్తున్నాడు. ఏం చేస్తావు? వాడుతున్నావండి.
ఎంతో మంది ఆడారు గాని ఎవరు మీ అమ్మాయి లెవెల్కి అయితే లేరు. సరే ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటోంది. కరెక్టే. అదే అమాయకురాలు. అవును. సర్ది చెప్పి పంపిస్తాను. చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, నిన్న రాత్రంతా చప్పట్లతోని విజిల్స్తోని చెవులని దద్దరిల్లిపోయానుకో. కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇదేదో నిజంగా అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చెయ్యి. అలాగే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. అవునరా, ఈ రోజు కూడా చాలా మత్తుగా. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా ఒక పంచి, స్కూల్ ఆక్రమించిన రౌడీ విధవాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఇప్పటికే 1 నిమిషం వేస్ట్ చేసావు. తాళాలేవు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి అంతే. భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి. ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తావు. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు? కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్ట్లు ఏమని చెప్తాను. నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్స్ స్టేజ్ లో ఇరకంగా. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి కేಳು. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది బేబర్స్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రాస్తాను. నా పెన్నులో ఎంకున్నంత వరకు కాదు, నాకు ఊపిరున్నంత వరకు రాస్తాను. ఎడదమ్మా, బాగా ఎడదు. బాగా రాయి, బాగా ధైర్యంగా ఎడదు. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్నే నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంటా? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్. ఇలా చూడండి, సింహాలా వస్తున్న నా మొగుడికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా ఎనుకోండి. మా అమ్మ
అమ్మ నాకు సారగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురి కట్టతో భర్త పడతా. బీ కార్ఫుల్. ఎవరు?
మీరు తినండి, నేను చూస్తాను. ఎవరు నేను చూస్తాను. మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోరమూక్ నాయుళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఈ టైంలో ఇడ్లీ అడిగారు? ఎవరెక్కడ? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు పొద్దుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. ఏమైంది? అయ్యో ఏం లేదండి, మీరు తినండి. పెరిగేసుకున్నారా? ఎలా చెప్పాలి? ఏంటిది? పీస్ పరోటా టేస్ట్ చేసి వచ్చా. ఎవరిది కిందనా? అయ్యో ఇప్పుడే వస్తాను, తినండి. ఆగు, ఎవరో చెప్పు. మీరు వేసుకోండి, నేను వేసేసి వస్తా. ఈ సింహ ముఖితో పెట్టుకుంటావా? చీపిరి కట్ట. ఏంటి ఇది? మామా అంతా నీ ట్రైనింగే. ఈ చెత్త నాయాళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి. వేడిగా ఏం కావాలి? టీ కావాలా? ఏంట్రా, ఇడ్లీ కావాలా? నేను భోంచేసేలోగా 6 పార్సల్ చేసి పంపించేసావా? నువ్వేం పెద్ద రౌడీవా? ఏంటి నువ్వు పెద్ద రౌడీవా? పోరా. చూడమ్మా, అమ్మ నీకోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు ఒంటేలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువ అవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు నేను ఒంటరిగా ఒంటేలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు,
ఏంట్రా ఏయ్ ఎక్కడికమ్మా ఏంటి గురువా ఏ రోజు లేని ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు అదేమిటో నేను చెప్పనా నువ్వు ఏదో మంచి పని చేసుంటావు అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అత్తయ్య. నడి రోడ్లు ఇలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? ఏంటమ్మా బండి ఆపుతాడు? బ్రేక్ నొక్కి ఆపరా రే. బ్రేక్ నొక్కో. ఏంటి హస్బెండ్ తో నేను ఊడికి వెళ్తున్నానా? ఏంటి నీకు అర్జెంటు? చెప్పేది వినపడుతుందా? బండి తీసావో రౌండ్ కట్టి కొడతాను రోయ్. ఏమనుకున్నావు? అయ్యో ఉండు మావా, వాడు పని పెద్ద వచ్చేస్తాను. ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచి వాడివైపోయావు. నీకు బదులుగా నేను రౌడీలా ఉందాం అనుకుంటున్నాను. సరే పట్టుకో గుడి టైం. అన్నా మన నెక్స్ట్ అటెంప్ట్ లో వాడు ప్రాణాలతో ఉండడం సందేహం ఉందా? సందేహం లేకుండానే వాడు చావాలి. సగునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం. అన్నా పూలు కొనుక్కోండి. పూలన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి అన్నా. నువ్వే పువ్వు, నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుంది. పెళ్ళంతో సహా పైకి పోవాలని ఉంటే మనం ఏం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈ రోజు సుమంగళ పూజ, తీసుకోమ్మా, పూలు పెట్టుకొని వెళ్ళు. రామ్మా, నేనే పెడతాను. అవి ఆ పువ్వులు. ఇవా? అవును. సిస్టర్, ఈ డ్రిప్సే కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే. ఎలా ఉంది డాక్టర్? హిస్ కండిషన్ ఈస్ స్టిల్ క్రిటికల్ అమ్మా. కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేమి చెప్పలేను. అయ్యో డాక్టర్. మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా, ఐఎమ్ కమింగ్. అయ్యో దేవుడా, నువ్వు ఎలాగైనా కాపాడాలి. అయ్యో
ఏం చెప్పలేమంటున్నారు. మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నావు. నరసింహ బతకాలమ్మా, బతకాలమ్మా. పిల్లలు పుడతారు, మీరు చూస్తారుగా. ఎన్నో నెలమ్మా? 7 నెల. ఎక్కడి ఇక్కడే ఉన్నాడా? పెళ్ళయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నట్టుగా ఉంది. అయ్యా, కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకు మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు. అయ్యా ఎంతకాలం ఎలాగో ఓచుకున్నారు, ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే నీకు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు. అయ్యా, అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదురుకుంటా ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుందయ్యా. రాబా మరిదిరా. అయ్యా అయ్యా, మమ్మల్ని క్షమించండి. నీ కుటుంబ పరువు ప్రతిష్ట ఇటువైపు పోతుందా, ఇటువైపు పోతుందా, లేదా అటువైపు పోతుందో చూద్దాం. నువ్వు చొక్కా పంచా ఓడదీసి నగ్నంగా వెళ్ళి అదిగో అమ్మవారి గుళ్ళో ఉన్న గంట వాయించిన. ఆయన్ని కొట్టద్దయ్యా, ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. అల్లుడు, నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను అల్లుడు. నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? పంచోడిది పంచోడిదిరా. ఇది బాగానే ఉంది. ఎందుకురా ఏడుస్తావు? పోరా పోరా, సిగ్గు లేదు, పోరా, పరిగెత్తు. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందయ్యా. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ ఇలా ఉరేసుకొని పోతుంటే నాకు మంచి మాటలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వకుండా ఉంటే ఎలాగే ఇంటికి వస్తే వాళ్ళు లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఏంటయ్యా మీరు? ఈ పరిస్థితుల్లో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారేంటి? అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. అయ్యలారా, అమ్మలారా, ఈ ఏరియా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇంత 13వ వీడు బాగా చూసుకోండి. ఇప్పుడు మేలరింది పిడుకొస్తుంది. అందరూ ఒకసారి పెరిసాలు చప్పట్లు కొట్టండి. రే కూర్చేరా. ఊరికే వదిలిపెట్టా దుర్మార్గులారా. మా తప్పులన్నీ కూలి చేస్తున్నారే సచ్చినోళ్ళు. వీళ్ళ దిమ్మడిపోను, వీళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఏరియాలో ఉన్న ఇళ్ల పత్రాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. అంత లోపల అందరూ వడ్డీ అతతో పాటు మొత్తం డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చి వాళ్ళ ఇంటి పత్రాలకు తీసుకెళ్ళచ్చు. లేదా ఈ ఏరియాని నేలమట్టం చేస్తాను. 2 రోజులు టైం ఇస్తే పాపం వీళ్ళంతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏయ్, నీ పురుషుందానే ఇంత ఏరియాలో పెద్ద హీరో. ముడింజా వాణ్ణి వచ్చి కాపాడమని చెప్పు. పోయే. ఆ హీరోని కాపాడడం భగవంతుడి వల్ల కూడా కాదయ్యా. మీరు బాగుపడరా సచ్చినోళ్ళారా? ఆ ఉసురు మీకు తగులుతాయి. వాళ్ళు దుర్మార్గులురా. వాళ్ళ మీద ఊరికే ఉన్నామమ్మా. పెట్టుకున్నారు కదరా. కళ్ళు తెరిచి చూడు నరసింహ. మన ఉదయ్ అశ్విన్ ఏమైంది? షూట్ చేసేశారు. ఎలా?
డిషు అని షూట్ చేసేశారు. గుండెల్లో రక్తం వచ్చింది. ఎవరు చేశారు? రంగా త్వరగా రా, రానండి, వచ్చి చెప్పే రానండి, త్వరగా రావాలి. రానండి, వాళ్ళు వచ్చి చెప్పే నరసింహ, నువ్వు రా. రా నరసింహ, రా, వాళ్ళు చెప్పే నరసింహ, వచ్చి చెప్పే. నిన్ను వదిలిపెట్టను రా. ఎవరు? రండి రండి, అందరూ రండి. మన ఇంటి పత్రాలన్నీ మనకు దొరికినాయి. మనకు మంచి రోజులు వచ్చేసినాయి. మన కష్టాలన్నీ తీరిపోయినాయి. ఈ వైపు చూడండి. ఏమైంది? నిన్న రాత్రి బాగా స్ట్రెయిన్ అయ్యారా? బెడ్ మీద నుంచి కిందికి దిగారా? లేదే, కట్టు బయట బ్లడ్ గడ్డ కట్టి ఉంది, హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా స్ట్రెయిన్ అయ్యారు కదా. ఎనివే సిస్టర్, షో మీ ద చార్ట్ ఫ్రమ్ లాస్ట్ నైట్.
ఇంకో వారం రోజులు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. అన్నా వాళ్ళు నిన్ను చంపాలనుకున్నారు, వాళ్ళే చచ్చారు. ఎలా చచ్చారో అర్థం కావట్లేదు. బాబు ఏం మాయ జరిగిందో తెలీదు. ఇలా చూడు బాబు, మా ఇంటి పత్రాల దేవుడే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక మీద మనందరికి మంచి రోజులు వచ్చాయి బాబు. దేవుడే ఫైట్ చేసి ఆ పత్రాలు తీసుకెళ్ళిచ్చారా? సరే, నువ్వు అన్ని లోపలికి తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త. ఆ రోజు ఒక చిన్న పిల్ల నీకు ముద్దిచ్చినట్టు ఇప్పుడు నువ్వు ఊరికే తెలియకుండా మంచి చేసినందుకు ఒక బుల్లి పాప నీకు ముద్దివ్వబోతోంది. పాపిచ్చిన ముద్దు వినిపించిందా?